ఆషాఢమాస సారే ఉత్సవాలు ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కనకదుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శనానికి అందుబాటులో ఉంచారు. ఆదివారం సెలవు దినం. ఆషాఢమాస సారే ఉత్సవాల ప్రభావంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల జనసందోహం నెలకొంది. ఉదయం నుంచే ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలయ ఈవో వికే సీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో క్యూ లైన్ల నిర్వహణకు నియమించారు. నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు అన్ని క్యూ లైన్ల గేట్లను తెరచి వేగంగా దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేయడంతో పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శన టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనంగా మార్చారు. అలాగే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఆలయ ఈవో సీనా నాయక్ బ్యాటరీ వాహనాల సేవలు, క్యూ లైన్ లో ప్రధాన ఆలయం, మహామండపం తదితర ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో నగర పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం పంపిణీ కూడా నిరంతరాయంగా కొనసాగింది. ధర్మకర్తలి మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ సభ్యులు కూడా భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆలయ అధికారుల అంచనా ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే సుమారు 65,000 మంది భక్తులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ రద్దీ మధ్య కూడా భక్తులకు సాఫీగా దర్శనం కల్పించడంలో ఆలయ యంత్రాంగం విశేషంగా కృషి చేసింది. సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి అంటారు. ఇవాళ చాలా విశిష్టమైన రోజు. మరి ఈరోజు ఎంతో వందల మంది, వేల మంది, ఇప్పటికే 50,000 మంది, 40,000 మంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఇవాళ శారీ తీసుకుని ఎన్నో బృందాలుగా ఇవాళ పొద్దున్న తెల్లవారుజాము నుంచి మరి ఇవాళ కిటకిటలాడిపోతుంది. దేవాలయం కింద పార్కింగ్ స్థలం కూడా లేదు. మా సిబ్బంది మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1-2 గంటల్లో దర్శనాలు వెళ్ళిపోయి వీలుగా అందరినీ ఒక పక్క నుంచి తీసుకురావడం, ఒక పక్క నుంచి పంపించేయడం. మరి ఇవాళ ప్రత్యేకమైన లైన్లు, అంతరాలయం కూడా ఆపారు ఇప్పుడు ఈ రెస్ట్ తగ్గడానికి. మరి ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు, భక్తులందరికీ ఏ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ క్యూ లైన్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ అంతా కూడా భోజనాల ఏర్పాట్లు, అందరూ కూడా వచ్చిన వాళ్ళకి భోజనం చేసే వాళ్ళందరూ కూడా భోజనాల ఏర్పాట్లు ఉండి మరి ఇప్పుడే ఇక్కడ మన యొక్క రాజగోపురం ముందు ఆ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. కళ్యాణ వేదిక మీద మరి ఇవాళ ప్రత్యేకమైన రోజులు ఆ ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరగడం, ఇవాళ స్కంద షష్ఠి, ఇవాళ షష్ఠి. అలాగే మరి ఈరోజు ఆదివారం నాడు చాలా విశేషమైంది ఇక్కడ ఈ మాసంలో అని మన పురోహితులు అందరూ పెద్దలు చెబుతున్నారు. దీన్ని తిలకించారు, మన భక్తులంతా కూడా ఆనందపడ్డారు. అలాగే అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా భోంచేసి వెళ్ళాలని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. జై భవాని. కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయ్ భాను కొనియాడారు. కాపు సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ముద్రగడ పద్మనాభం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా విజయవాడ నగర నడిబొడ్డున ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయ్ భాను, కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ముద్రగడ పద్మనాభం అభిమానులు, వంగవీటి మోహనరంగ అభిమానులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు ఆయన రాజకీయ, సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా, సామ్నేని ఉదయ్ భాను, కాపు సామాజిక హక్కులు, రిజర్వేషన్లు, పేద విద్యార్థులకు విద్యావకాశాలు, స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం ముద్రగడ పద్మనాభం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. వ్యక్తిగత లాభ నష్టాలను పక్కన పెట్టి కాపు సమాజ అభ్యున్నతినే లక్ష్యంగా చేసుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజంపై ఆయనకు ఉన్న నిబద్ధత ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ముద్రగడ చూపిన మార్గంలో కాపు సమాజం ఐక్యంగా ముందుకు సాగి సమాజ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే త్వరలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులతో భారీ స్థాయి సమావేశాన్ని నిర్వహించి సమాజ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం సేవలను శాశ్వతంగా గుర్తుంచుకునేలా విజయవాడ నగర నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి కాపు సమాజం మొత్తం సహకరించాలని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ నిర్వాహకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమ నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారానే ముద్రగడకు నిజమైన నివాళి అర్పించిన వారవుతామని, సమాజ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. నిరంతర పోరాటం చేసి అలుపెరగని పోరాటంలో అసువులు బాసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఈరోజు విజయవాడలో కాపునాడు నాయకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిపి ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేసి ఆయనకి విజయవాడకు ఉన్న సంబంధం, ఆయన చేసినటువంటి పోరాటం, కాపుల హక్కుల కోసం ప్రాణాలని పణంగా పెట్టి ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు. కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. కాపుల రిజర్వేషన్ కోసం, కాపులకి స్కాలర్షిప్ల కోసం, చదువుకున్న పిల్లల స్కాలర్షిప్ల కోసం, దామాషా ప్రకారం కాపులకి న్యాయం జరగాలని ఏ రోజో ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా ఆయన 73 సంవత్సరాల వయసులో ఆయన మనందరి నుంచి దూరం కావచ్చు. ఇవాళ కాపు నాయకులందరూ కూడా మళ్ళా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందనేది అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు, కాపు నాయకులందరూ. ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడమైంది. మనందరికీ కూడా తెలుసు, పద్మనాభం గారు ఒక మంచి వ్యక్తిగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో నీతిగా ఉన్న విషయం ప్రజానికి అని తెలుసు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అవినీతి ముద్ర పడుతూ ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో వారి ఆస్తి మొత్తం కూడా త్యాగం చేశారు తప్ప ప్రజల సొమ్ముని ఎక్కడా కూడా ఆయన వాడుకొని ఏకైక వ్యక్తి. మరి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాపుల కోసం, కాపు ఉద్యమ నేతగా కాపులకి 5% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 5% రిజర్వేషన్ కూడా ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా లేకపోయినప్పుడు కూడా మరి కాపు జాతి కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళ ప్రత్యేకంగా మరి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. మరి వారు చేసిన అనేక రకాల మంచి కార్యక్రమాల్ని ఇవాళ మేమంతా కూడా తలుచుకొని తప్పకుండా వారికి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మహానేతని స్మరించుకోవటం, అట్లాగే ఆయన చేసిన రిజర్వేషన్ కార్యక్రమాలు కానీ, కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన పోరాటాలు కానీ, అట్లాగే ఆయన జీవితాంశాల్లో ముఖ్యాంశాలు కానీ మరి ఈ సంస్మరణ సభకు వచ్చిన పెద్దల ద్వారా, అందరి ద్వారా తెలియజేసుకోవడం జరిగింది. మరి ఆయన ఒక పోరాట యోధుడుగానే ఆయన జన్మం జరిగిందనేది నాయకుల మాటల్లోనూ, అట్లాగే ఆయన చేసే కార్యక్రమాల్లోనూ ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారు ఆయన వ్యక్తిత్వం ఒక రాజకీయ పార్టీకి ఇనుమడించే పరిస్థితిలో ఉండదు. రాజకీయాలనేది మరి
ఈ రోజున మనం పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజకీయ పార్టీల్లో రాజకీయాలకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా నడిచే పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. మరి ఈ రోజున వారు ఈ రోజుకి రాజకీయాలకు అనుగుణంగా కాకుండా ప్రజల గుణాలకు అనుగుణంగా నడిచిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన స్మరించుకోవటం అనేది ఒక కులానికి కాదు, ఒక పార్టీకి కాదు. మరి ఆయన చేసిన అనేక కార్యక్రమాలు మనం ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆయన కాపులకి వెనకబడిన తరగతుల జాబితాలో చేర్చమని చెప్పి ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేయటం జరుగుతుంది. సుమారుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం కూడా పోరాట జీవితంగానే ఈ రోజున సాగింది. కాపు జాతి యావత్తంతా కూడా బాధపడేటువంటి రోజు. మన ప్రీతమ నేత, కాపు జాతి ముద్దుబిడ్డ, రాష్ట్ర కాపు జాతి నాయకులు, కాపులకు ఉన్నటువంటి అండాదండ అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరణ వార్త యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో చాలామంది కులాలకి మతాలకు అతీతంగా ఒక పోరాట యోధుడు తుదిశ్వాస విడిచాడని చెప్పి యావత్తు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సంతాపం తెలియజేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి అంతా కూడా మరి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించినటువంటి సంఘటన చాలా బాధాకరం. రంగా గారి శిష్యుడుగా, రంగా గారి సమకాలీకుడుగా ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు జాతి ఉద్యమంలో ముందుండి నడిపించి మరి భవిష్యత్తులో కూడా జాతికి మార్గదర్శకుడిగా ఉండి యావత్తు కాపు జాతి మొత్తం చేయెత్తి జైకొట్టి దండం పెట్టే విధంగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వాలు నిలదీసి కాపులకి 28% రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి న్యాయం చేయాలి, కాపుల యొక్క హక్కులు కాపాడాలి. మరి పేద కాపులకు మరి రుణాలు కానీ అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి కానీ అన్ని పథకాలు కూడా కాపులకు అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉన్నానని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా పర్యటించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మన మధ్య లేడు అనే దాన్ని ఎవరు కూడా అది జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ లీకుల ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం ఆందోళన వ్యక్తం చేశారు. ఛాత్రం కి గూంజ్ విద్యార్థుల గొంతు పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందన్నారు. 2014 నుంచి 152 పేపర్ లీక్ ఘటనలు జరిగి కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. పేపర్ లీక్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరపాలని, కఠినమైన చట్టం తీసుకురావాలని, బాధిత విద్యార్థులకు పరిహారం చెల్లించాలని, ఉచిత రీ ఎగ్జామ్స్ నిర్వహించాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనూ నీట్ పరీక్షల నిర్వహణలో విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు ఆగస్టు 9న జరిగే చలో ఢిల్లీ విద్యార్థి గర్జన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మొత్తం ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్లేసెస్లో రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల్ని చెప్తూ మన భవిష్యత్తు గురించి, రాజకీయం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల సంక్షోభం గురించి విషయాలు తెలిసి ఒక ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఎంతోమంది అన్ని చోట్ల, ముఖ్యంగా విజయవాడ నగరంలో కూడా దాదాపు 20,000 మంది విద్యార్థులతో వారు టీమ్స్గా ఏర్పడి మాట్లాడారు. 20,000 మంది చేరి మేము మా గొంతు కూడా వినిపిస్తామనేటువంటి ఉద్యమం ఈరోజు మొదలైంది, నడుస్తూ ఉంది. అసలు ఏమిటి, వై దిస్ స్పెసిఫిక్ ప్రాబ్లం? ఇప్పుడు 2014 నుండి ఈరోజు వరకు తీసుకుంటే 152 పేపర్ లీక్స్ జరిగాయి మొత్తం భారతదేశంలో. దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు చాలా డైరెక్ట్గా నష్టపోవడం జరిగింది. కానీ ఒక్కరికి కూడా శిక్ష పడల, ఇది నిజం. ఉదాహరణకు కొన్ని మాత్రం మచ్చుక చెప్తాను.
మీకు ఈ వివరాలు అందించబడతాయి. ఢిల్లీ కానీ సెంటర్లో కానీ 38 లీక్లు అయినాయి. నీట్ కానీ, జేఈఈ, ఎస్ఎస్సి, యూజీసీ, నెట్, Q2 సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఢిల్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రాజస్థాన్లో 11 లీక్లు అయినాయి. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మేము అధికారులకు రాగానే మీ సంగతి తెలుస్తామంటున్నారు. కానీ దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు నీటు సిబిఎస్ఈలో పేపర్లు లీకేజీ అయ్యి పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్న నాయకులు ఒక్కళ్ళు నోరు గొంతు ఎత్తి ఇది అన్యాయం, భద్రత కల్పించండి, ఈ పరీక్షలు ఈ విధంగా జరగకూడదు అని చెప్పి ఒక్క మాట మాట్లాడలా. గత ప్రభుత్వంలో హాయిలాండ్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్లు దిద్దారు, అయినా కూడా ఒకరికి శిక్ష పడలా. ఈ విధంగా జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు భారీ ఎత్తున జూన్ 17వ తారీఖు నుంచి ఉత్తర భారతం అంతా తిరుగుతూ విద్యార్థులని దగ్గర కలుస్తా నిన్న ఒక పెద్ద మీటింగు 2 లక్షల మందితో మీటింగ్ పెడితే మోడీ ప్రభుత్వం జాస్మిన్ శాండ్లర్ అనే ఒక గాయనితోటి ఆ పక్కనే ఒక పాట కచేరీ పెట్టింది విద్యార్థులు వెళ్లకుండా. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం శాంతియుతంగా 21 రోజులు నిరాహార దీక్ష చేసి దీని బాధ్యుల్ని శిక్షించండి అని చెప్తే బలవంతాన తీసుకెళ్లి దీక్ష భగ్నం చేసి ఈ ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా మే 3వ తారీఖు నాడు మొట్టమొదటిసారి నీట్ పేపర్లు లీకేజీ అయితే ఎంత మట్టికి మన్ కీ బాత్ గారి పార్లమెంట్ లోపల కానీ బయట కానీ మోడీ గారు నోరు ఎత్తలా. లేదు మీ విద్యార్థులకి మా భరోసా ఉంటుంది అని. ఏదైనా అన్యాయం జరిగితే ఈబీ, సిబిఐ, ఐటీ పెద్ద ఎత్తున రైట్లు చేసేవాళ్ళు ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే, ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే ఎవరిని ఇంటికి పంపించాడని చెప్పి మేము సూటికి అడుగుతున్నాం. రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మా నాయకుడికి మైక్ ఎవరో, దీని గురించి మాట్లాడినెవరో. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్లు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అనేక పరీక్షలు పేపర్ లీక్ల కారణంగా రద్దయ్యాయని, దీంతో విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. నీటితో పాటు పలు పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలు అణచివేయటం కాకుండా వారితో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్న సోనం వాంగ్చుక్తో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని రామకృష్ణ కోరారు. నీ పార్టీ వాళ్ళని ఎవరైనా పంపించి మాట్లాడవచ్చు, లేదు కనీసం ఎన్డీఏ అలైస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ ఉందంటే వాళ్ళే కారణం. కనీసం వాళ్ళని పంపైనా సరే ఏం జరుగుతుంది ఏమి దానిపైన మీరు మాట్లాడచ్చు. ఏం మాట్లాడవు. నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన పరిపాలనా దక్షుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటా అన్నారు. మరి 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో 82 పరీక్షా పేపర్లు లీక్ అయినాయి. కొన్ని పరీక్షలు అయితే రద్దు చేశారు. నీట్ పరీక్ష కూడా రద్దు చేశారు. ఇటీవలనే మహారాష్ట్రలో టెట్ ఏదైతే దాదాపు 6 లక్షల మంది అప్లై చేసిన వారు ఎగ్జామ్ రాయాల్సింది ఉండింది, దాన్ని కూడా మీరు రద్దు చేశారు. తర్వాత ఈ దురాగతాల వల్ల ఒక్క నీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో అందులో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అరే నువ్వేమి అసలు నిమ్మకు నీరెత్తినట్లు, ఏమీ జరగనట్లు, ఏమీ చూడనట్లు అసలు పట్టించుకోవు. నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అభిజిత్ దీప్కి ఆయన హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఇవాళ హంగర్ స్ట్రైక్ కూర్చున్నారు. కాబట్టి గతం కంటే కూడా ఇంకా దాని తీవ్రత పెరుగుతూ ఉంది. అది ఎంత పనికిమాలిన గవర్నమెంట్ కానీ, ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎలాంటి చీఫ్ మినిస్టర్ కానీ ఒక ఎడ్యుకేషన్ జరిగేటప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళతో డైలాగ్ మాట్లాడడం, వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం, అది మనం గతంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడదు. అసలు వారి నోటి ఎమ్మటే ఒక మాట రాదు. మొత్తం ఏమంటే క్రెడిట్ అంతా నీవే పొందాలి, దాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు పొందాలని నరేంద్ర మోడీ కక్కుర్తితో చేసిన పనులు అవన్నీ. లేకపోతే ఎక్కడ కూడా భారతదేశంలో ఎన్నో ఆలయాలు కట్టారు, విగ్రహ ప్రతిష్ట చేశారు. రాజకీయ నాయకులు ఎక్కడా చేయరు.
దానికి వేరే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు, సన్యాసులు, మఠాధిపతులు వాళ్ళు చేసే పని అది కూడా నీవే చేసావు. కానీ ఇప్పుడు నువ్వేం మాట్లాడవు. అక్కడ హుండీ కలెక్షన్ దొంగతనమైందంటే మాట్లాడవు. ఫండ్స్ వసూలు చేసింది దాదాపు 3,640 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో 1,400 కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది. 40% కమిషన్లు తిన్నారు. తర్వాత ఇవాళ ఎవరైతే బంగారు, వెండి ఆ రోజు వాళ్ళు దానం చేశారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు లెక్కలు. వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పవు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ సోమవారం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఉద్యమిస్తున్న సోనం వాంగ్చుక్ ను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ అరెస్టుకు నిరసనగా జరిగే సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. ఈ అరెస్టుతో ఉద్యమం ఆగదని, విద్యార్థి సంఘాలకు సిపిఎం పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక సమస్యలను ఎంపీలు ప్రస్తావించాలని కోరారు. దానికి ప్రధాన కారకుడిని పదవిలో పెట్టి దేశమంతా ఆయన తిప్పుతూ ఆయన పక్కలో కూర్చోబెట్టుకొని ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆయన రాజీనామా చేయాలి, విద్యార్థులను రక్షించాలి, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ మీద ఈ రకమైన దాష్టీకం చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని సిపిఎం ఖండిస్తున్నది. ఆయన అరెస్ట్ చేసినా సరే ఉద్యమం ఆగదు అని చెప్పడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఐసా లాంటి విద్యార్థి సంఘాలతో సహా మొత్తం అభిజిత్ దీప్కే, ఈ మొత్తం ఉద్యమానికి ప్రారంభకుడైనటువంటి అభిజిత్ దీప్కే వీళ్ళందరూ మరలా నిరవధిక నిరాహార దీక్షకి అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. దానికి మా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాము. దీనికి నిరసనగా, ఈ అరెస్టుకి, అక్రమ అరెస్టుల నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం సభ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు దీని మీద నిరసనలకు పిలిపించాయి. ఈరోజు రేపు వారికి మా పూర్తి మద్దతుని, విద్యార్థి యువజన సంఘాల పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాము. మా పార్టీ కూడా వారికి అవసరమైన మొత్తం సహాయ సహకారాలని ఈ ఉద్యమానికి అందిస్తుంది. రెండవది, ఈరోజు రేపటి నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాబోతుంది. ఈ పార్లమెంట్ సెషన్లో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన సమస్యల్ని అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన పార్లమెంట్ సభ్యుల మీద ఉంది. కానీ నిన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు కానీ, ఎంపీలను ఉద్దేశించి లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవన్నీ చూస్తే మన రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకే వాళ్ళు పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై జరిగిన దాడులు, సనాతన ధర్మాన్ని కించపరిచేలా జరుగుతున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని, హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హిందువులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ వైసీపీ ఎజెండాలో భాగంగానే సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దళిత క్రిస్టియన్ సభ పేరుతో ప్రశాంత్ రావణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, దానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు తెలపడం దారుణమని విమర్శించారు. హిందువులంతా ఏకమై ఇలాంటి వైఖరిని ప్రదర్శించే పార్టీని
బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ సంఘాల అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ సమాజం ఎదుర్కోబోయే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రపూరితంగా హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని, కూటమిని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్ రావణ్ లాంటి వారిని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపి దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో హిందువులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఏమేం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈ హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మీరందరూ చూస్తున్నారు, ఎక్కడా కూడా ఏ రాష్ట్రమైనా దేశమైనా కూడా ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడు అధికార పక్షం యొక్క ఏమేమి విశేషాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రజలకి మంచి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించడానికి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ ఇది మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జగన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళందరూ కూడా కేవలం అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సనాతన ధర్మం మీద దాడి చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా, కనీసం వాళ్ళ పార్టీ కార్యక్రమాలను కూడా వాళ్ళు విస్మరించి కేవలం వాళ్ళ యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా కించపరచాలి, హిందూ దేవుళ్ళని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి ఒక పెద్ద కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా రాష్ట్రం మొత్తం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం, హిందూ దేవుళ్ళ దేవతలను తిట్టడం, సనాతన ధర్మాన్ని తగ్గించడం అనే కార్యక్రమాలు ఈ మధ్య తరచుగా మనం టీవీల్లో చూస్తున్నాం. దానికి ఒక ఉదాహరణ ప్రశ్నారావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ దళిత క్రిస్టియన్ సభ అని ఒక సభ పెట్టించి, ఆ సభ ఎవరు నిర్వహించారు? వైసీపీ పార్టీ యొక్క అధికార ప్రతినిధి నిర్వహించారు. అలాంటి సభ నిర్వహించినప్పుడు ఇప్పుడు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. రౌండ్ టేబుల్ ఎందుకు? మనంతా హిందూ బంధువులం కాబట్టి హిందువుల మీద ఏది జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి మంచి చేయాలంటే మనం ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి విన్నపం ఇవ్వాలి అనేదే మనం మాట్లాడుతున్నాం. మనందరం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రలు చేస్తున్నాయి. దానికి వాళ్ళు వాడుకుంటున్న ఆయుధం ఎవరయ్యా అంటే హిందువులు. అంటే హిందువుల భుజం మీద గన్ను పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులు గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని యునానిమస్గా ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. కాబట్టి అంటే హిందువులంతా వీళ్ళ వెనకాల నిలబడి, ఈ కూటమి వెనకాల నిలబడి గెలిపించారు. కాబట్టి ఈ హిందువుల్ని కనుక మనం చీలికలు పేలికలు చేసేస్తే, కులాలుగా విడగొట్టేస్తే, పక్క మతాల నుంచి వీళ్ళని రెచ్చగొట్టేస్తే, పక్క రాష్ట్రాల నుంచి మనం ఏదో ఒకటి వీళ్ళని తిట్టిచ్చేస్తే ఈ కూటమి విడిపోతుంది. పవన్ కళ్యాణ్ అనే ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. కాబట్టి ఆ సనాతన ధర్మం మీద దాడులు చేసేస్తే ఏంటి, ప్రభుత్వంలో సనాతన ధర్మం మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తూ ఊరుకున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు. లేదా కాపుల్ని రెచ్చగొట్టేసి ఈ రాష్ట్రంలో కాపులకి ఏదో ఘోరం జరిగిపోతుంది, కమ్మళ్ళందరూ కలిసి దాడులు చేసేస్తున్నారు, ఏంటి కమ్మ చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకున్నాడంటే కనుక కాపులందరూ పక్కకి పోతారు. ఒక జడా శ్రావణ్ కుమార్ అనే ఒక ఆయన్ని అడ్డం పెట్టుకుని దళిత క్రైస్తవులు అన్న ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల విషయంలో దళితులకి క్రిస్టియన్లకి కనుక గొడవలు పెట్టేస్తే వీళ్ళు విడిపోతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళని విడగొట్టేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. దీనికి పక్క రాష్ట్రం నుంచి కూడా వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి జై తెలంగాణ అనే వాళ్ళు కొంతమందిని యూట్యూబర్లను పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.